దేవుడిని ఒకటే అడిగాను, బిడ్డ నా కడుపులో ఉన్న దగ్గర నుంచి దేవా నేను ఈ బిడ్డను ఈ సేవను నేను సేవకుగా ఇస్తాను, నువ్వు ఈ బిడ్డను ఎవరికైనా నువ్వు బతికించాలి. ఈ బిడ్డ ఈ లోకంలోకి వచ్చిన దగ్గర నుంచి నీ యొక్క ఇంట్లోనే ఉండాలని నేను చాలా ప్రార్థన చేశాను. నా కుటుంబం కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నది. అసలు బిడ్డ పుట్టిన దగ్గర, బిడ్డ కడుపులో ఉన్న దగ్గర నుంచి ఎన్నో ఎదుర్కొన్నాము. బిడ్డ తెలుగు తక్కువ పుడతాడు, లేకపోతే కాలు చేతులు ఒకటి వస్తాయి, అలా స్కానింగ్లో చాలా అన్నారు. కానీ కేవలం దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో మేము అందరం ప్రార్థన చేశాము. ఎందుకంటే దేవుడు మనకిచ్చే బహుమానాలు ఏమి ఒంటరిగానో లేకపోతే చిరిగిపోని ఇవ్వడం, దేవుడు చాలా శ్రేష్టమైన ఇస్తాడని నా బలమైన నమ్మకం. దేవుడు అది ఆ యొక్క వాగ్దానము నా పట్ల నెరవేర్చడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతైతే నా బిడ్డ కోసం నేను భయపడ్డాను, దేవుడు అంత రీతిగా చక్కటి ఆరోగ్యంతో నా బిడ్డను తిరిగి ఇచ్చాడు. చాలామంది హాస్పిటల్లో పెట్టినప్పుడు అబ్బాయి ఇంకా బిడ్డ రాదు, లేదు ఇంకా అప్పుడు కూడా అవ్వదేమో అన్నట్టు మాట్లాడారు. ఇంకా నేను ఒకటే అనుకున్నా, దేవా ఈ బహుమానం నువ్వు ఇచ్చింది, నీకే నాకు చెప్తున్నాను. ఈ బిడ్డ కనుక ఈ లోకంలో ఉంటే నీ సేవకుడుగానే ఉంటాడు తప్ప వేరే ఉద్దేశం అన్నది ఈ బిడ్డ యొక్క జీవితంలో ఉండాలని నేను ఎంతోగానో ప్రార్థన చేశాను. దేవుడు నిజంగా నా ప్రార్థన విన్నాడు. మనందరూ ప్రార్థన చాలామంది ఇక్కడ సంఘంలో ఇంకా చాలా సంఘాల్లో చాలామంది ప్రార్థన చేశారు. నిజంగా పరమైన దేవుడు, ఘనమైన దేవుడు మన ప్రార్థన అనేది ఈ బిడ్డని నిజంగా ఒక బహుమానంగా తిరిగి ఇచ్చాడు. మా ఇంటికి రాడేమో ఈ బిడ్డని ఒక రోజులు నేను అనుకున్నాను. కానీ ఆ బిడ్డని 6 నెలలు 5 నెలలు పూర్తి చేసుకుని 6వ నెలలోకి వచ్చాడంటే కేవలం దేవుని కృప, ఇంకేమీ లేదు. ఇంకా బిడ్డ దేవుల్లో ఎదగాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని మీరు అందరూ మీ యొక్క ప్రార్థనలో ఉంచండి. అలాగే మా బిడ్డ కోసం ఎవరైతే ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి నా పేరు గురించి ఇతను వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇదే మొదటిసారి ఇక్కడ రావడం, సంఘం పెట్టిన తర్వాత మీ అందరికీ నిజంగా చాలా ఉన్నారండి. చాలామంది మా బిడ్డ కోసం ప్రార్థన చేశారు. ఇంకా మీరు మా కుటుంబం కోసం, మా బిడ్డకి ఇంకా మంచి ఆరోగ్యంతో చక్కని రాబోయే రోజుల్లో ఒక సేవగా చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. నా బిడ్డని మీరందరూ కూడా దాని నిమిత్తం దేవుని కార్యం చేయాలని మీరందరూ మా బిడ్డ కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన పెట్టుకోండి. అందరికీ వందనాలు. మరో సమయాన్ని మనం చూడగలిగాం. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగైతే రాజులు మారారు కానీ సమూయేలుకు ఆయుష్ ఎంత తెలుసా? దావీదుని అభిషేకించింది ఆయన కొడుకు అయినటువంటి మొదట సౌల్ని, సమూయేలే, తర్వాత దావీదుని, తర్వాత ఆయన కొడుకుని సొలొమోన్ని. అంటే 3 రాజులు మారారు. అదే ఆయుష్ బిడ్డకు అనుగ్రహించబడుతుందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తాను. ఎందుకంటే మీరు చేయాల్సింది మీరు చేశారు, మనం చేయాల్సింది చేస్తే ఆయన చేయాల్సింది చేయకుండా ఉండగలిగే దేవుడు ఎంత మాత్రమా కానే కాదు. చాలా సంతోషం. మనం పాడతాం ఇట్లా, ఏది వేలాది నదులంత విస్తార తైలము. ఒకవేళ ఇమ్మంటే, నిజంగా దేవుడు ప్రత్యక్షమై ఇమ్మంటే వేలాది నదులంతా తెస్తాం అసలు తేం కదా. ఆయన ఎట్టగా అడగడు కాబట్టి పాడుతున్నాం మనం. కానీ మీ చిత్రం ఏంటి తెలుసా? తన కుమారుని ఇచ్చిందామండి. దేవునికి ఇస్తాదు పాటలు కాదు. ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతుంది. ఇంతమందిలో నిలబడి ఆ బిడ్డను సేవకి ఇస్తాను, నీ బిడ్డను బతికించుకో, నీకు ఇస్తున్నాను, నీ పని, అది ధైర్యం. కాబట్టి దేవుడే ఓడిపోయాం తల్లి నీ ప్రార్థన విషయంలో. దేవునికి ఇస్తుంది. ఒక మంచి చరణం పాడుకున్న తర్వాత ఈ లోపల ఈ అర్పణలో పట్టుకుంటే ఆరాధన ముగించుకున్నాం. మరి వేరే చోట మనకు ఆరాధనలు ఉన్నాయి కాబట్టి నీలో నీవే
విడిచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేనయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను నిన్ను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నిన్ను మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను నిన్ను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా ఇది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా ఇది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను ఎవరు అన్యత భావించవద్దు. మరి నాకు వేరే చోట ప్రేయర్ ఉంది, మళ్ళా ఇంటి దగ్గర మీరు కూడా ఆరాధన ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దేవ సన్నిధిలో ఈ కార్యక్రమం అంతా కూడా వచ్చిన మనందరికీ రక్షణార్థమైన మారు మనసు ఆయురారోగ్యములు ముఖ్యంగా బిడ్డకు దీర్ఘాయుష్ను దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నారని పరిపూర్ణ విశ్వాసంతో ముగి ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉండి కార్యక్రమాలన్నింటినీ మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించి తండ్రి ఇక్కడికి వచ్చిన వారందరికీ నాయన మీరు సంపూర్ణమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చారని మేము నమ్ముతున్నాం ప్రభు. తండ్రి ఆరాధన ముగింపు ప్రార్థనలో ప్రభు మీ కృప తోడుగా ఉంచండి తండ్రి, మీ దీవెన దయచేయండి నాయన. ఈ యొక్క కార్యక్రమాలను ఇక్కడ ఎంతో ఘనముగా శ్రద్ధగా నడిపిస్తూ ఉన్న మరి అయ్యగారులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. చేసే పనిలో నాయన వారి యొక్క జీవనంతో పాటుగా ప్రభు మీ యొక్క పరిచర్యలో కూడా వారు ఎంతో నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన ప్రతి సహోదరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభు మరి యొక్క స్థలాన్ని సిద్ధపరిచిన మా అక్కగారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆమె కుటుంబాన్ని, కుమారుణ్ణి, కోడల్ని, మనవల్ని మనవరాల్ని దీవించండి నాయన. బంధువులను, రక్త సంబంధికులు దీవించండి ప్రభు. ఈ ఆరాధన అంతటిలో కూడా మీ సహాయం అనుగ్రహించారు నాయన. ముఖ్యంగా మరి నా మనవడికి తండ్రి పేరు పెట్టడానికి, అలాగే అన్నప్రాసన చేయడానికి దైవజనుల యొక్క చేతి ద్వారా ఈ యొక్క అందరూ ప్రార్థించి
ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రభావ మీరు ఇచ్చిన గొప్ప ఈ యొక్క అవకాశమును బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ ఆశీర్వాదమును బట్టి వందనాలు ప్రభావ. మన బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే తండ్రి మగబిడ్డ ఇవ్వాలి, మగబిడ్డ ఇచ్చినట్లయితే ప్రభావ మీరు సేవకుడిని నేను తయారు చేస్తానని ఆ బిడ్డ ఎంతగానో ప్రార్థించింది తండ్రి. అదేవిధంగా ఆ విధంగా తండ్రి మా అందరికీ ప్రార్థన చేయమని కోరి ఆయన మరి అనేక మందికి ప్రార్థన ఫలముగా తండ్రి నాడు బిడ్డ యొక్క సన్నిధానములో ప్రభు ఆరోగ్యంతో ఉండటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు నాయన. మరణశయ్య మీద నుంచి మీరు లేవనెత్తారు నాయన. మరి దావీదు మహారాజు ఆ రోజుల్లో చెప్పినట్టుగా ప్రభు మను నిన్ను స్తుతించిన ప్రేతలు నాయన మీ యొక్క సన్నిధానానికి నాయన వారు ప్రార్థన చేస్తారని అడిగిన రీతిలో ప్రభు మరి మా అందరి ప్రార్థనలు విన్నారు ప్రభు. బిడ్డలు నాయన మీరు భవిష్యత్తు కాలంలో గొప్ప సేవకునిగా మీరు ఆశీర్వదించండి. మీ యొక్క పని చేయటానికి, నమ్మకమైనటువంటి పరిచర్య చేయడానికి ఆ బిడ్డను మీరు వాడుకోమని ఆ తల్లి తండ్రి యొక్క నాయన మరి మనో వాంఛను నాయన మీరు తీర్చి నాయన మరి చక్కని స్థితిలో ఆ బిడ్డని ఈ దినాన్ని నిలబెట్టారు. నేను మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే మరి ఆరాధనలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ఎంతో పరిశ్రమించి, ఎంతో కష్టించి వారు వారాంతంలో నైనా వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆరాధన చేయడానికి వారికి ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదం బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మరి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుండగా మీ దీవెన దయచేయండి, ప్రతి బిడ్డకు తోడుగా ఉంచండి, వారం అంతా దీవించండి. వారి యొక్క పనుల్లో, వారి యొక్క ఆలోచనల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో చేసే ప్రతి పనిని కూడా దీవించి సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మిక్కుదునా అని వెతుకుతూ తిరుగుతున్న ఈ రోజుల్లో ప్రభు మరి బిడ్డలుగా తండ్రి నాయన మరి ఆరాధించుకుని నాయన బిడ్డలు వెళ్తున్నారు నాయన. ఈ వారం అంతా దీవించండి, మీ యొక్క చల్లని రెక్కల నీడన వారిని ఆశీర్వదించి క్షేమంగా మరలా ఈ యొక్క శనివారం నాడు మరలా వారిని చేర్చి తండ్రి మీ యొక్క సన్నిధానంలో మరల మోకరించే అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. ఈ సేవకుల కొరకు, అలాగే మరి దేవజనము కొరకు, ఈ యొక్క స్థలము కొరకు ఆయన మరి ముఖ్యంగా ఈ దినాన్ని సిద్ధపరచబడ్డ ఈ కుటుంబం కొరకు, అలాగే మరి బాబు కొరకు కూడా ప్రార్థిస్తూ ఉండగా మీ సంపూర్ణ ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు అనుగ్రహించమని నాయన ఇక్కడికి చేరొచ్చిన వారందరినీ దీవించండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభువా మేము మరొకసారి కలుసుకున్న పర్యంతము నాయన మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆశీర్వదించి ప్రభుత్వం నింపమని, మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామ పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చుటకు పూర్వమే కూడా నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. వాడి అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు కూడా క్షమించండి. మమ్మల్ని శోధనలోకి దృష్టి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవుని తీసుకుందాం. విశ్వ సృష్టికర్త అయిన దేవుని నుండి ప్రతి ఇంటి గడపలో ప్రతి ఇంటికి గొర్రె పిల్లగా వచ్చి వధింపబడి ఇంటిని రక్షించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసముతోటి ఈ పవిత్ర స్థలానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ ఆరాధనలో మరి ముఖ్య కాన్సెప్ట్, మెయిన్ థీమ్ అయినటువంటి నోయల్ నివాసం బట్టి, వారి తల్లిదండ్రులు బట్టి, మిగిలిన వారి గర్భఫలమును బట్టి, వారి రక్త సంబంధులు ఇరుపక్షాల భార్య భర్తలు ఇరుపక్షాల పెద్దలను బట్టి, అలాగే దైవజనులను బట్టి, సంఘస్థులందరిని బట్టి, నా కుటుంబాన్ని బట్టి, అలాగే మరి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం అంతటిలో తోడై ఉండి నడిపించుకున్నారు. అలాగే తెలుగు ప్రయాణాల్లో మనం ఏ కులానికి, ఏ మతానికి, ఏ విధమైన ప్రొఫెషన్కి చెందినా సరే యేసయ్య రక్తం మనల్ని ఒకే కుటుంబంలో చేర్చింది. కాబట్టి మన తెలుగు ప్రయాణాల్లో కూడా మనకి తోడయ్యి ఈ భూలోక యాత్ర అంతటిలో ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకున్న మంచి మనసు మనకి, మన బిడ్డలకి 1000 తరాల వరకు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రేమతో పలహారం కూడా తీసుకొచ్చారు. దయచేసి మన పలహారాన్ని కూడా స్వీకరించవలసిందిగా ప్రభుత్వం పెట్టి మనం చేస్తూ ఉన్నాం. రైట్. అలా ప్రార్థన చేయించుకునేవాళ్ళు